ముఖేష్ 83 ముఖేష్ వెంకటేష్ పద్మ వాళ్ళ అమ్మ పేరు పేదలు నిరుపేదలు ఇది పెన్నా రివర్ ఆనుకుని యాక్చువల్గా ఉన్న ఇల్లు. నేను ఆయకట్ట మీద ఉండే ఇల్లు. వీళ్ళలో ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, చాలా చాలా చిన్న పనులు చేసుకునేవాళ్ళు. అయితే వాళ్ళ పరిస్థితి డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని పెంచాల్సింది, వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఎడ్యుకేషన్ డెవలప్ చేయాల్సింది ప్రభుత్వం బాధ్యత. ఇక్కడికి పోయినసారి వచ్చినప్పుడు నేను చూసినప్పుడు పిల్లల పరిస్థితి, వాళ్ళ డ్రెస్ చూస్తే కొంత వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఈ డివిజన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ కావచ్చు, బూత్ కన్వీనర్, బిఎల్ఏలు కావచ్చు, వాళ్ళకి చెప్పాను ఇక్కడ ఎంతమంది పిల్లలకి డ్రెస్సులు కావాలో ఐడెంటిఫై చేయమంటే 350 మందికి కావాలన్నారు. కొంత సహాయం ఎప్పుడు కూడా ప్రభుత్వాలు చేయాలి, ప్రైవేటు వ్యక్తులు కొంతవరకు చేయగలరు. ప్రైవేటు వ్యక్తులు 100% చేయటం ఎవరికైనా కష్టం, అది టాటా బిర్లాలైనా. కొంతవరకు సపోర్టింగ్. అయితే ప్రభుత్వాలు అటువంటి పని చేయాలి. ఎందుకంటే 2014లో నేను మినిస్టర్ అయినప్పుడు నా ఆధ్వర్యంలో 2000 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. 2000 మున్సిపల్ స్కూల్స్, 114 మున్సిపాలిటీస్లో 2000 మున్సిపల్ స్కూల్స్. మన నెల్లూరు రూరల్ అర్బన్లో 67 స్కూల్స్ ఉన్నాయి. ఫస్ట్ దాదాపు చాలా స్కూల్స్ తిరిగాను. 114 మున్సిపాలిటీస్లో స్కూల్స్ చాలా తిరిగాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నా నైతిక బాధ్యతగా తిరిగితే పిల్లలు నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు. మనం 2014లో ఉండి ఇంకా కూడా పిల్లలు నేల మీద కూర్చొని చదవటం కరెక్ట్ కాదని ఆ రోజు మా అధికారులకు ఆదేశించా. ఇమ్మీడియట్గా ఎన్ని బెంచీలు కావాలో ఐడెంటిఫై చేసి ఆర్డర్ ఇచ్చేమని. 33,000 బెంచీలు కావాలన్నారు. 3 monthsలో ఇచ్చేశారు. నిజంగా అధికారులు నేను అప్రిషియేట్ చేస్తున్నా. మున్సిపల్ స్కూల్స్ని చదివే పిల్లలు కూడా ఉన్నత స్థాయికి పోవాలని నారాయణ గ్రూప్ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని ఇచ్చాను ప్రింట్ చేసుకోమని. వాళ్ళ క్వశ్చన్ పేపర్లు ఇచ్చా. నేను మన విఆర్ఐ స్కూల్ పైన బిల్డింగ్ ఖాళీగా ఉంటే దాని మీద ఒక జూనియర్ కాలేజ్ పెట్టించాను మున్సిపాలిటీ తరఫున. పెట్టి అక్కడ దాదాపు ఒక 300 మంది స్టూడెంట్స్కి యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ కోచింగ్ నారాయణ ఎంప్లాయీస్ని పెట్టి జీతాలు నేనే ఇచ్చా. నేను ఎప్పుడు నారాయణ కాంపిటీషన్ అనుకుంటే నేను ఆ విధంగా చేయకూడదు. నారాయణ విద్యా సంస్థల కాంపిటీషన్ అనుకుంటే ఆ పని చేయకూడదు, కానీ నేను చేశా. నెల్లూరులో ఉన్న సోషల్ వెల్ఫేర్ కాలేజీలు, స్కూల్స్లో అదే పని చేశా. వాళ్ళందరికీ ఇచ్చాను. ఈరోజు వాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారు. అక్కడ అడ్మిషన్లు చాలా నిక్కచ్చిగా పేదలు నిరుపేదలకే ఇచ్చా, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వాల. మొన్న ఒకరోజు 8వ డివిజన్ పోతే ఒక ఫంక్షన్ ఉంటే ఆడ ఒక స్టూడెంట్ ఒక అతను వచ్చాడు. సార్ నేను విఆర్ఐ స్కూల్ మీద పెట్టిన దాంట్లో చదివాను సార్, ఇప్పుడు నేను NIT సెలెక్ట్ అయ్యాను, అక్కడ నుంచి ఇప్పుడు మంచి జాబ్ చేస్తున్నాను సార్, నాతోటే మొత్తం 74 మంది ఉన్నారు మీరు పెట్టిన దాంట్లో చదివిన వాళ్ళు సోషల్ వెల్ఫేర్లో. 74 మంది రేపు వచ్చి ప్రచారం చేస్తాను సార్, వీడియో కాన్ఫరెన్స్లో అందరిని కలుపుతాను మాట్లాడమన్నాను. నిజంగా నాకు ఎంత ఆనందం వేసింది, అంత ఆనందం. అంటే ఎప్పుడైనా మనం కష్టపడి ఏదైనా చేస్తే దాని ఫలితం ఆ రోజు కాకపోయినా ఇంకో రోజుకి వస్తుంది. ఈరోజు అదే 2019లో నేను ఓడిపోయాను. ఒక వెరీ
మైన్యూట్ ఓట్స్తో. కానీ ఈరోజు అదే ప్రజలు ఎక్కడికి పోయినా ఏ గడప దొక్కినా ఆడికి పొంగని చెప్తున్నారు. ఏ ఇంటికి పోయినా వాళ్ళు చూపించి ఎండ్ టు ఎండ్ రోడ్డు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎండ్ టు ఎండ్ రోడ్ అని. మీరేసిన ఎండ్ టు ఎండ్ రోడ్ సార్. అంతకుముందు ఇసుక దెబ్బలు ఉండే, ఇసుక దెబ్బలు నడిచిపోయేవాళ్ళు. ఈరోజు చక్కటి రోడ్లు వేశారు, వెహికల్స్ వస్తున్నాయి. వాటర్ లైన్ మీరు ఇచ్చిందే, డ్రైన్స్ కట్టింది మీరే. అంటే నిజంగా ఆనందానికి హద్దులు లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈసారి మీకే. ఇప్పుడే శ్రీనివాసుడు చెప్పాడు, ఈసారి మీకే సార్. నిజంగా ఎప్పుడైనా మనం ఒక పని చేస్తే దాని ఫలితం ఉంటుందనే దానికి ఇదే నిదర్శనం. నేను అనేక దేశ విదేశాలు చూసా. మన దేశంతో పోలిస్తే అక్కడ రెగ్యులర్గా వచ్చే జలుబు, దగ్గు, మలేరియా చాలా తక్కువ. దానికి కారణం ఏంటంటే అక్కడ దోమలు ఆల్మోస్ట్ 99% ఉండవు. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ మొత్తం అండర్గ్రౌండ్ సిస్టమే. డ్రింకింగ్ వాటర్ అంట చాలా పర్ఫెక్ట్గా ప్యూరిఫై చేసి ఇస్తారు. అలాంటి సిస్టమ్ని నేను నెల్లూరు తెచ్చాను. ఆల్మోస్ట్ 85-90% కంప్లీట్ చేసాం. అయితే ఈ నాయకులు వదిలేశారు దాన్ని. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రాజెక్టులని కంప్లీట్ చేస్తాం. అంతేకాకుండా ఏదైతే ఈరోజు పెన్నారి పక్కన ఉన్న ఈ పేదలు, నిరుపేదలు కావచ్చు, సర్వేపల్లి కాలం యొక్క కట్ట మీద ఉన్న వాళ్ళు కావచ్చు, జాఫర్ కెనాల్ కట్ట మీద ఉన్న వాళ్ళు కావచ్చు, అలాంటి ఏరియాలు ఎక్కడైతే పేదలు, నిరుపేదలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి నేను స్పెషల్గా ఫోకస్ చేస్తాను. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పిల్లల చదువులకి ఏం చేయాలి, ఎలా చేయాలి ప్రభుత్వం తరఫున. అదేవిధంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అంటే వాళ్ళు చేస్తున్న పనుల్లో వృత్తిని డెవలప్ చేసి ఇంకా ఏం చేయాలనే దాని మీద ఖచ్చితంగా చేస్తానని సవినయంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.